హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది మా ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ముందుగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో గత 10 సంవత్సరాల నుండి అనేది రేషన్ కార్డులు అనేవి రాకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 2015-16 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అప్లై చేయడమే కానీ మనకైతే రేషన్ కార్డు జారీ అయిన ప్రక్రియ అయితే ఎక్కడనైతే లేదు. సో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ ఆరోగ్యశ్రీ, లేదంటే ఇంకా ఈ చౌక ధరల దుకాణంలో మనకు లభించే బియ్యం కానీ ఇంకా ఇతరత్ర సామాగ్రి కానీ మనకు తక్కువ ధరలో లభించడానికి అవకాశం ఉంటుంది. అవన్నిటిని మిస్ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని జాగాల్లో ప్రూఫ్గా కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకి స్థానికత కోసం మనల్ని రేషన్ కార్డే పరిగణలోకి తీసుకుంటారు. సో దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొత్తగా రేషన్ కార్డుల జారీకి అనేది శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయదలుచుకుంది అంటే, కులగణన ఆల్రెడీ చేశారు. మనం ఆన్లైన్ మీసేవ అట్లాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కులగణన ఆల్రెడీ చేశారు. వాళ్ళు డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా మనకి ఇప్పుడు రేషన్ కార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి రేషన్ కార్డు ప్రొవైడ్ చేయడానికి అప్లై చేసి ఉంటాం. దాంట్లో కొత్త రేషన్ కార్డు కావాలని ఫ్యామిలీ అయితే, అంటే మ్యారీడ్ పీపుల్ అయితే. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఒకవేళ మెంబర్ అడిషన్ అంటే పిల్లల్ని చేర్చేది ఉన్నా సరే దానిలో చేర్చడం అనేది జరిగిందనమాట. దాన్ని బేసిస్ ఆధారంగానే మనకి తీసుకుంటారు. ఉదాహరణకి మనకు గ్రామ పంచాయతీలో అయితే కార్యదర్శి మనకి తీసుకుంటారు. గ్రామ పంచాయతీలో మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా తీసుకున్నారా లేదా, అది వస్తుందా లేదా, మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అని. ఈ నెల 26 నుంచి, అంటే జనవరి 26, 2025 నుండి ఈ రేషన్ కార్డులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఒకసారి వెళ్ళి మీ పంచాయతీ కార్యదర్శిని కనుక్కోండి. అదే మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్లో ఒకసారి వెళ్ళి కనుక్కోండి. దీనికి సంబంధించిన సరైన డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ రేషన్ కార్డులు అనేవి జారీ చేయకుండా. అంటే దరఖాస్తులు మాత్రం తీసుకుంటారు ఆన్లైన్లో. ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇప్పుడైతే దాదాపు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఇదైతే ఆఫ్లైన్లోనే తీసుకుంటారు, ఆన్లైన్లో అయితే తీసుకోవట్లేదు. మీరు ఒకసారి వెళ్ళి మీ గ్రామ సెక్రటరీని కలవండి. లేదంటే మండల స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ ఉంటుంది. సో గ్రామ సెక్రటరీ చెప్తారు. అలాగే మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, చెప్తారు. వాళ్ళైతే ఈ 26 నుంచి వెళ్ళి రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధమైందన్నమాట గవర్నమెంట్. సో అందులో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని ఒకటి వాళ్ళు ఆల్రెడీ అర్హుల జాబితాను తీసి లిస్ట్ అవుట్ చేసి అక్కడ గోడలపైన అతికేస్తారు. లేదంటే అర్హుల జాబితాను అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మీ పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఒకసారి. దాని ద్వారానే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇది రేషన్ కార్డులకు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.